అమెరికాలో ఈ 4, 5 రోజుల పాటు ఉండబోయే వాతావరణ పరిస్థితులు, స్నో స్ట్రోమ్, మంచు తుఫాను గురించి అప్డేట్స్ అండ్ ప్రికాషన్స్ గురించిన వీడియో అండి ఇది. ఇక్కడ మామూలుగా స్నో పడుతున్నప్పుడు, పడ్డాక చూడటానికి ఎంత ఎంజాయ్ చేస్తామో, ఫొటోస్, రీల్స్ తీసుకుంటూ, ఆ స్నోలో ఆడుకుంటూ ఎంత బాగా అనిపిస్తుందో. ఇలా అప్పుడప్పుడు వచ్చే మంచు తుఫాన్లకి మనుషులే కాదండి, మనుషుల ప్రాణాలు కూడా గజగజమంటూ ఉంటాయి అని చెప్పొచ్చు. అందులో ఈ సంవత్సరం అమెరికాలోని చాలా స్టేట్స్లో -40°F టెంపరేచర్, అంతకన్నా తక్కువ లాంటి డేంజరస్ వెదర్ అలర్ట్ అయితే ఉంది. ఆల్రెడీ స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు అన్నీ క్లోజ్ చేశారు చాలా మటుకు. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందరూ కూడా ఆపేశారు. ఎంతో అవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయకండి అని చెప్పేసి అలర్ట్ కూడా పెట్టేశారు. పబ్లిక్ అందరూ సేఫ్గా ఉండాలి. అవసరం అయితే తప్ప బయటికి వెళ్ళాల్సిన పని అయితే పెట్టుకోకండి. ఒకవేళ వెళ్ళినా ఒక 3 to 4 లేయర్స్ ఆఫ్ బట్టలు వేసుకొని ఫుల్గా కవర్ చేసుకొని ఫేస్ బాటమ్ టు టాప్ టు బాటమ్ అన్నీ కవర్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఇలా జాగ్రత్తగా చెప్తున్నారు. ముందుగానే మీ డైలీ నీడ్స్ అయినటువంటి వాటర్, పాలు, ఫుడ్, వెజిటేబుల్స్ అన్నీ ముందే తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే వాటర్ కూడా పైప్స్లో ఫ్రీజ్ అయిపోయి పగిలిపోయే ఛాన్స్ ఉంది. వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి సో ముందే తెచ్చిపెట్టుకోండి అని. అలానే పవర్ కట్స్ ఉంటాయి, హీటింగ్ షెల్టర్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీ ఇళ్ళల్లో థర్మో హీటర్స్ పనిచేయట్లేదు అని అంటే మాత్రం ఇలా లోకల్ లైబ్రరీస్ కానీ లోకల్ షెల్టర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అని ఇలా చాలా అవేర్ చేస్తున్నారు. మీరు మామూలుగా ఇంట్లో కూర్చొని ఉన్నా కూడా చలిని ఎక్స్పీరియన్స్ చేసే చాలా సందర్భాలు ఉంటాయి కాబట్టి మిమ్మల్ని మీరు ఎలా వామ్గా ఉంచుకోవాలి అనే టిప్స్తో పాటు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ స్నో స్ట్రోమ్ ఎఫెక్ట్ అయ్యే ఏరియాస్లో, స్టేట్స్లో ఉంటే తప్పకుండా వాళ్ళని చూడండి, వాళ్ళ గురించి తెలుసుకోండి. చిన్నపిల్లలు, కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ గురించి కూడా ఒకసారి తెలుసుకోండి అని చెప్పేసి అయితే చాలా రకాల అలర్ట్స్ అయితే చెప్తున్నారు. అండ్ అలానే మీరు కూడా పడమర లయలు ఛానల్ చూస్తున్న, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అమెరికాలో ఉంటే మాత్రం తప్పకుండా వారు ఎలా ఉన్నారో కనుక్కోవడం మర్చిపోకండి. ఈ వీడియోని మీరు లైక్ చేయకపోయినా పర్వాలేదు, కానీ అమెరికాలో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నా సరే వారితో మాత్రం ఎలా ఉన్నారు ఏంటి అని ఒక్కసారి ఫోన్ చేసో లేదంటే మెసేజ్ చేసో మాట్లాడడం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉన్నారో కనుక్కోవడం అనేది మన కనీస బాధ్యత. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరూ జాగ్రత్తగా ఉండండి. బాయ్.